కదా, కొత్త ప్లేస్లో వెజిటేబుల్ తీసుకోవడానికి మార్కెట్కి అయితే వచ్చేసాం. ఈ మార్కెట్ ఎలా ఉంటుందో మాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో మాతో పాటు మీరు కూడా చూస్తారని వీడియో అయితే తీస్తున్నాం. సో చూడండి, ఈ మనం ఎంట్రన్స్లో ఇవన్నీ ఇటు అటు వెజిటేబుల్స్ అయితే మనకి అమ్ముతున్నారు. ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా, మనకి ఎంట్రన్స్లో ఇలా అయితే ఉన్నాయి. సో ఆకుకూరలు, వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా అయితే ఉన్నాయి. చాలా పెద్దది. ఇక్కడ ఎంత జనం అయితే చాలా విపరీతంగా ఉన్నారు. సో మార్నింగ్ మేము వెళ్ళేసరికి 9 అయింది. 9కే ఇంత జనం ఉన్నారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే చాలా జనం ఉండే ఉంటారు. చూడండి, ఇది పెద్ద మార్కెట్ అన్నమాట. పనవేలిలోనే ఇదే పెద్ద మార్కెట్ వెజిటేబుల్స్కి. సో ఇక్కడ నుంచి చిన్న చిన్న షాప్స్ అన్నీ కూడా తీసుకెళ్తూ ఉంటాయి వెజిటేబుల్స్ని. ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో అందుకని ఎలా ఉంటుందో ఫస్ట్ టైం చూడడానికైతే వచ్చాము. సో రేట్లు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. మనం వెజిటేబుల్స్ కొనాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది ఈ టైంలో. వర్షాల వల్ల చాలా ఎక్కువ రేట్లు అయితే పెరుగుతున్నట్టున్నాయి. సో ఏది తీసుకున్నా, ఏ వెజిటేబుల్ అయినా 100 రూపీస్, 70, 80, 91, 21, 60 అట్లా అయితే ఉన్నాయి వెజిటేబుల్స్. చాలా రేట్లు ఉన్నాయి. రైతు మార్కెట్లో కూడా చాలా ఎక్కువ రేటుగానే ఉన్నాయి. సో ఫస్ట్ టైం కదా, అన్నీ అలా చూస్తూ వెళ్తున్నాం. ఇక్కడ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కాస్ట్ అయితే చెప్తున్నారు రేట్లు. మనం అడిగి ఎక్కడ తక్కువగా ఉందో అక్కడైతే తీసుకోవడం బెటర్. చూడండి, ట్రేస్ తోటైతే చాలా మటుకి ఇప్పటికే సేల్ అయిపోయినాయి అన్నీ. సో ఇంకా 9 అయింది కాబట్టి ఇంకా కొన్ని అయితే మిగిలినాయి. కానీ వాళ్ళంతా తీసుకుని వెళ్తున్నారు. అలాగే మేము కూడా కొంచెం అడిగి తీసుకున్నాం వెజిటేబుల్స్. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి అలా తీసుకున్నాం. చాలా రేట్లు అయితే ఉన్నాయి. చూడండి, ఇది ఏంటో నాకైతే తెలీదు. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను దాని పేరు. అది ఫ్రూటో వెజిటేబుల్ కూడా తెలియదు నాకు. సో ఆకుకూరలు ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. చూడండి, అన్ని రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి మాకు ఇక్కడ. సో ఎవరికన్నా కావాలంటే నావే ముంబైలో పన్వేల్ మార్కెట్కి అయితే, వెజిటేబుల్ మార్కెట్కి అయితే వచ్చి తీసుకోండి. సో చిన్న చిన్న షాప్స్లో అయితే ఇంకా ఎక్కువ రేట్లే ఉంటాయి. సో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి దానికి సంబంధించిన పూజ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే దొరుకుతున్నాయి. చూడండి, ఇవి చిన్న చిన్న టమాటోస్ చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదా, చిన్న చిన్నగా చాలా బాగున్నాయి. సో ఇంకొకటి ఇది ఏంటో మరి, ఏదో పేరు చెప్పాడు, నాకైతే తెలీదు. అది వెజిటేబుల్ అనుకుంటున్నాను. సేమ్ మనకి బ్రింజల్ టైప్ ఉంది. సో బాగున్నాయి చూడడానికి అన్నీ. కాదంటే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. అన్నీ దొరుకుతాయి. అన్ని రకాల వెజిటేబుల్స్, ఆకుకూరలు ఫ్రెష్గా అయితే ఉన్నాయి. సో మాకు కావాల్సినవి మేము కొన్ని తీసుకొని ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మేము వేరే ప్లేస్కి అయితే వెళ్ళడం జరిగింది. వీడియో నచ్చితే కనుక ఎవరికన్నా యూజ్ అవుతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇక్కడ కొన్ని ప్లేస్లు కొత్తగా వచ్చాం కదా, మేము కూడా కొన్ని కొన్ని మంచి ప్లేసులు చూపించడానికి ట్రై చేస్తాం. సో చూస్తున్నారు కదా, ఇదే పనవేలిలోని పెద్ద వెజిటేబుల్ మార్కెట్. సో ఇక్కడ నుంచి అన్ని ప్లేసులకి వెజిటేబుల్స్ అయితే వెళ్తాయి. కాస్ట్ మాత్రం చాలా అయితే చాలా ఎక్కువగా ఉంది ప్రజెంట్. అన్ని రకాలు మనకి ఫ్రెష్గానే దొరుకుతాయి. సో ఎవరన్నా రావాలనుకుంటే మార్నింగే ఇక్కడికి వెళ్తే మనకి ఇంకా ఎక్కువగా అయితే దొరుకుతాయి అన్నమాట. ఫ్రూట్స్ కూడా చూడండి, చాలా రకాల ఫ్రూట్స్ అయితే మనకి ఉంటాయి. ఫ్రూట్స్ మాత్రమే కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటాయి. సో ఫ్రూట్స్ ఇంకా ఆకుకూరలు అవన్నీ తీసుకుని, వెజిటేబుల్స్ కొన్ని తీసుకుని మేమైతే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, చలిగా కూడా చాలా ఉన్నది ఇక్కడ. ఎక్కువ చలి స్టార్ట్ అయ్యింది. ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది. మనకి ఏ ప్లేస్లో కొంచెం తక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో మనకి నచ్చినవి తీసుకుని మనం వెళ్ళొచ్చు. సో ఇవి కూడా చూడండి, ఏవో ఆకులు అయితే అమ్ముతున్నారు. ఇవి ఎందుకో మాకు తెలీదు. చాలా ప్లేసుల్లో అయితే ఇలా ఆకుల్ని అమ్మడం చూస్తున్నాం. ఏం ఏ మార్కెట్కి వెళ్ళినా కూడా అలాంటి ఆకులు, ఇంకా తాళ్ళు టైపు చాలా రకాలే అమ్ముతున్నారు. టమాటోస్ కూడా చాలా రకాల టమాటోస్ అయితే కనిపిస్తున్నాయి. చిన్న టమాటాలు కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇదే పనవేలిలోని వెజిటేబుల్ మార్కెట్. ఇందులో కొన్ని రకాల వెజిటేబుల్స్ అయితే నాకు తెలీదు. ఈ కొన్ని రకాలవి చాలా రేర్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న బీరకాయలు మన సైడ్ తక్కువ ఉంటాయి. ఇటు సైడ్ అయితే ఎక్కువ ఈ చిన్న బీరకాయలే కనిపిస్తాయి. ఇవి కూడా ఏంటో మరి తెలీదు. ఇవి చిక్కుల్లో మరి ఏంటో తెలీదు నాకు కూడా. చాలా ఎండిపోయినట్టున్నాయి. అయినా కూడా వాటిని కొనుక్కుంటున్నారు.
చూస్తున్నారు కదా అన్నీ. సో మేము అన్నీ తీసుకొని మాకు కావాల్సినవి బయటకైతే వచ్చేసాం. ఈ బయట ఎంట్రన్స్లో ఇవి పెట్టారు. సో ఇక్కడి నుంచి మళ్ళీ మేము ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాము. కొంచెం దగ్గరలోనే ఫిష్ మార్కెట్ అయితే ఉంది, చాలా పెద్దది ఫిష్ మార్కెట్. కోళ్ళని కూడా అమ్ముతున్నారు ఇక్కడ. కోళ్ళు కూడా చాలా ఎక్కువ రేట్ అయితే చెప్తున్నారు. ఒక కోడి 800, 900 అలా చెప్తున్నారు. ఇక్కడ కూడా కొన్ని వెజిటేబుల్స్ అయితే పెట్టారు. ఫిష్ మార్కెట్కి వచ్చాం కానీ వెళ్దాం అనేసరికి ఇక్కడ అడుగు తీసి అడిగేయడానికి కూడా జనం అసలు ప్లేసే లేనట్టున్నారు, అంత విపరీతంగా. పీతలు అడిగితే 800 చెప్పారు ఒక ట్రేలోది. చూసారు కదా చాలా జనం అయితే ఉన్నారు. ఎందుకు వచ్చిన గొడవ అని మేమైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.